హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి ఏ ఉంటుంది. అలాగే తన ఒక డాక్టర్ కూడా. కానీ తన డాక్టర్ దానికి రిజిగ్నేషన్ చేసి వాళ్ళ డీన్కి ఇవ్వబోతూ ఉంటే వాళ్ళ డీన్ ఏమో ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు, ఇలా చేస్తే నీ ఫియాన్సీ అయిన గూ ఒప్పుకుంటాడా ఏంటి అని చెప్పేసరికి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లెక్కనే చూపిస్తారు. మన హీరోయిన్ ఏమో ఫ్లాష్ బ్యాక్లో తన ఇంటికి వెళ్తే తన కాబోయే ఫియాన్సీ గూన్ అనేది ఉంటాడు. వాళ్ళిద్దరు కూడా కలిసి 8 years లవ్ చేసుకుని ఉంటారు. కానీ తన హస్బెండ్ ఏమో వేరే అబ్బాయి వాళ్ళని ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుందామన్నా కానీ సరే అని ఒప్పుకుంటుంది. అలా వాళ్ళ పెళ్లి రోజు రావడంతో ఇద్దరు కూడా టీ తాగాలని చెప్పి ఇది కూడా ఒక వాళ్ళ ఆచారమై ఉంటుంది. అలా టీ తాగుదామని ఇద్దరు కూడా తాగుతూ ఉంటే అప్పుడే తన ఫియాన్సీ ఏమో నేను నిన్ను ఖచ్చితంగా చాలా హ్యాపీగా చూసుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా నమ్ముతుంది. కానీ అప్పుడే అక్కడికి చెన్నని ఒక పర్సన్ వచ్చేసి గూ దగ్గరికి వెళ్ళి బ్రదర్ అక్కడ మా వదిన కింద పడిపోతుంది, వచ్చి సేవ్ చేయదురాని అని చెప్పేసరికి అది చూసిన గూ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే హీరోయిన్ నుండి ఈసారి వెళ్తే ఖచ్చితంగా నీ పెళ్ళి ఒప్పుకొని అలాగే నువ్వు చనిపోయింటావని కూడా అనుకుంటానని చెప్పేసరికి అది విన్న గూ ఏమో నన్ను మా బ్రదర్ సేవ్ చేసి తను చనిపోయాడు కాబట్టి తన వైఫ్ని అలాగే తన ఇద్దరు పిల్లల్ని కూడా నేనే చూసుకోవాలని నేను తనకి ప్రామిస్ చేశాను, అందుకే వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ పెళ్ళిని అనేది అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అది చూసిన మన హీరోయిన్ ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. ఇంటికి అనేది వెళ్ళిపోతుంది. అలా అదంతా కూడా గుర్తు తెచ్చుకున్న వెంటనే డీన్ వైపు తిరిగి ఇదంతా కూడా తను అసలు ఫీల్ కాడు. అలాగే తను ఆల్రెడీ ఇంకొక అమ్మాయి దగ్గర కూడా వెళ్ళిపోయాడు, క్రాస్ మొత్తం కూడా తప్పిపోయాడు కాబట్టి నేను తనతో ఉండాలనుకోవట్లేదు, అలాగే తనకి ఎలాంటి ఇబ్బంది కూడా లేదని చెప్పేసరికి ఆ డీన్ కూడా సరే అమ్మ ఇదిగో నీ ట్రాన్స్ఫర్ 3 days తర్వాత ఉంది, తర్వాత నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అలా హీరోయిన్ ఏమో తన రౌండ్స్ కోసం కిందికి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ గో అనేది కనిపిస్తాడు. అలాగే క్వింగ్ గురించి నువ్వు ఎక్కువ పట్టించుకోవద్దు, నేను కేవలం తన్ని సేవ్ చేస్తానని అలాగే వాళ్ళని చాలా మంచిగా చూసుకుంటానని మా బ్రదర్కి ప్రామిస్ చేశాను తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పి హీరోయిన్ తోటి అంటూ ఉంటే హీరోయిన్ ఏమో తన చేయిని విదిలించుకోవాలని తీసివేసేసరికి అప్పుడే తనకి తన ట్రాన్స్ఫర్ నోట్ అనేది కనిపిస్తుంది. అది చూసిన గూండి ఇదేంటిదని చెప్పేసరికి అదేం లేదు నార్మల్ పేపర్ అని చెప్పి తను అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ అని వదిలిపెట్టి వెళ్ళిపోదులేని అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి క్వింగ్ అనేది వస్తుంది. ఈ అమ్మాయి అనమాట గూ సేవ్ చేసిన అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చేసి నన్ను క్షమించు, నా వల్లే కదా మీ పెళ్లి క్యాన్సిల్ అయింది, ఇదంతా నేను కావాలని నేను చేయలేదు, కావాల్సింటే నెక్స్ట్ టైం అయినా మీరు పెళ్లి చూసుకొని నన్ను క్షమించు, కావాల్సింటే నువ్వు నన్ను కొట్టొచ్చు కూడా అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ సైలెంట్ గా ఉంటుంది. అప్పుడే మళ్ళీ తను ఏదో ఏడుస్తున్నట్టు మొక్కల పైన కూర్చొని ఇదంతా నా తప్పే, ఇదిగో ఈ ఫ్రూట్స్ తీసుకుని క్షమించడానికి అని చెప్పి అక్కడ క్వింగ్ ఏమో తను తెచ్చిన ఫ్రూట్స్ అనేవి ఇస్తుంది. అది చూసిన గూండి ఇదిగో నీకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం కదా తీసుకొని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ ఏమో నాకు మ్యాంగోస్ అంటే అలర్జం, అదిగో అక్కడ ఉందే క్విన్ తనకి మ్యాంగోస్ అంటే ఇష్టం, నాకు యాపిల్ అంటే ఇష్టం అని చెప్పేసరికి అది విన్న గూ ఏమో కొంచెం అంబారసంగా ఫీల్ అయ్యి ఇదిగో అయితే తీసుకుని నేనే మర్చిపోయినట్టున్నానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. అలా యాపిల్ తీసుకునేసరికి అయితే సరే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నేను చెప్తూ ఉంటే అప్పుడే గూయమ్మ తన మాటలు అస్సలు పట్టించుకోకుండా తననేది అక్కడున్న మ్యాంగోని పీల్ తీసేసి అక్కడున్న క్విన్కి ఇచ్చేస్తాడు. అప్పుడే తనకనేది ఒక్కసారిగా ఫోన్ రింగ్ అవుతుంది. అలా రింగ్ అయ్యేసరికి తను చాలా ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లోనే హీరోయిన్కి ఒక చిన్న ఫోన్ చాలా బాగా నచ్చింటుంది. అది కూడా 500 అయినా కానీ గూయమ్మ మనీ అంతోటి మనకి ఆడునే చెప్పు, తర్వాత కావాల్సి ఉంటే తీసుకుందామని హీరోయిన్కి నచ్చ చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకునేసరికి మరోవైపు మా ఫోన్ అనేది ఆ ఫోన్ అనేది క్వీన్ దగ్గర చూసేస్తుంది. అవన్నీ కూడా చూసిన హీరోయిన్ కోపడుతూ ఉంటుంది. చిన్న మ్యాటరే కదా నువ్వెందుకు అలా కోపడుతున్నావు, అలాగే తను నన్ను కాంటాక్ట్ కావడానికి చాలా ఇబ్బంది పడుతుంది, అందుకే తన కోసం ఆ ఫోన్ కొని ఇచ్చానని చెప్పేసరికి అయితే సరే డ్రెస్ గురించి ఏంటి, ఆ డ్రెస్ నేను అడిగాను కానీ నువ్వేమో చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి డ్రెస్ కూడా నాకు కొనియలేదు, అక్కడ వైపు నా క్విన్కి మాత్రం నువ్వు చాలా బాగా కొనిస్తున్నావు కదా అని చెప్పేసరికి అది విన్నా ఇక గూ ఏమో తన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, చాలా డిసప్పాయింట్ చేస్తున్నావు తెలుసా, నువ్వు ఇలా సెల్ఫిష్గా ఆలోచించొద్దని చెప్పేసరికి హీరోయిన్ తన చేయిని బలవంతంగా లాగేసుకుంటుంది. అది చూసిన క్వీన్ ఏడుస్తూ ఇదంతా నా వల్లే నన్ను క్షమించు, ఇందులో నా గూ తప్ప ఏమి కూడా లేదని చెప్పి తన నీ కోపం ఉంటే నన్ను కొట్టని చెప్పేసరికి హీరోయిన్ చాలా గట్టిగా కొట్టేస్తుంది. అప్పుడే అక్కడికి డాక్టర్ డీన్ అనేది వస్తాడు. అలా వచ్చి మీ కొడుకు చాలా ప్రాబ్లం ఉందమ్మా, తన్ని సేవ్ చేయాలంటే నిజంగానే చాలా బెస్ట్ డాక్టర్ కావాలని చెప్పేసరికి అది విన్న గూ వెంటనే ఆ పేపర్స్ అనేది చూస్తాడు. అలా చూసిన వెంటనే ఇది హీరోయిన్ చేయగలదని చెప్పి హీరోయిన్ వైపు తిరిగి ఈ సర్జరీ నువ్వు చేయగలవు కదా, నువ్వు బెస్ట్ డాక్టర్వే కదా, ఈ సర్జరీ నువ్వు చేయని హీరోయిన్ ఫోర్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ ఏమో అది సేవ్ చేసేది చాలా కష్టం కాబట్టి నేను చేయలేనని చెప్పినా కానీ గూ
అనేది అసలు వినాడు. అప్పుడు క్వీన్ కావాలని మొక్కల పైన కూర్చొని నా పైన కోపం ఉంటే నా పైన చూపించు, అంతేకాని ప్లీజ్ నా కొడుకుని మాత్రం ఏం చేయొద్దు, తనని మాత్రం నువ్వు సేవ్ చేయని అడుగుతూ ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూసారా తను ఒక డాక్టర్ అయ్యండి పిల్లోని పైన కోపం చూస్తుంది, తన నిజానికి డాక్టరేనా అని అందరూ కూడా హీరోయిన్ బ్లేమ్ చేస్తూ ఉంటూ గూయమో అక్కడున్న క్వీన్ అనేది లేపుతాడు. అలా లేపి హీరోయిన్ వైపు తిరిగి నువ్వు ఖచ్చితంగా తన్ని సేవ్ చేయాల్సిందే, లేకపోతే నేను ఎలా మారుతానో నాకు తెలియదు, అలాగే నువ్వు కూడా డీన్ నేను ఖచ్చితంగా పోలీసులు కంప్లైంట్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని వాళ్ళ డీన్ దగ్గరికి రాకూడదని ఎలాంటి ప్రాబ్లం కూడా తను సరే అని ఒప్పుకుంటుంది. అలా నేను ఖచ్చితంగా ఈ సర్జరీ చేస్తాను, కానీ ఇందులో సైన్ చేయండి, అలాగే తను బతికే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ, అలాగే మీరు కూడా పేరెంట్సే కాబట్టి సైన్ చేయమని హీరోయిన్ పెన్ ఇచ్చేసరికి తనకి దెబ్బ తగులుతుందనే విషయం పట్టించుకోకుండా పెన్ అనేది చాలా ర్యాష్గా తీసుకుంటాడు. అప్పుడు హీరోయిన్ చేయకేమో చాలా పెద్దగా దెబ్బ తగులుతుంది. అప్పుడు అక్కడికి నర్సు అలాగే డాక్టర్స్ రావడంతో నువ్వు తనకి చాలా జాగ్రత్తగా సర్జరీ చేయి, ఏమైనా కానీ క్వీన్ పైన కోపం ఉంటే తను పట్టించుకోదని చెప్తే హీరోయిన్ ఏమో ఫస్ట్ ఇందులో సైన్ చేయమని చెప్తుంది. అవన్నీ ఏంటివో కూడా చూడకుండా అన్ని పేపర్స్ పైననే సైన్ చేస్తాడు. ఇదిగో నువ్వు చెప్పినట్టు నేను సైన్ చేసేసాను కదా, అయిపోయింది, నేను ఇప్పటికీ కూడా నమ్ముతున్నానని హీరోయిన్ వైపుకి చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని హాస్పిటల్ రూమ్ లెక్క అనేది వెళ్తుంది. అలా తను అనేది సర్జరీ చేస్తూ ఉంటుంది. తన చేయి కూడా సరిగ్గా పనిచేయదనమాట, తన చేయి అనేది కొంచెం షేక్ అవుతూ ఉంటుంది. కానీ 8 hours కష్టపడి తను అనేది సర్జరీ చేస్తూ ఉండేసరికి ఒక్కసారిగా తనకి అనేది కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే మరోవైపు నా నర్స్ ఏమో మేడం మీకు పర్లేదు కదని చెప్తూ ఉంటుంది. మరోవైపు మా క్విన్ అలాగే గూ కూడా ఇద్దరు కూడా బాబు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా తన కాలు స్లిప్ అయి పడిపోతూ ఉండేసరికి అక్కడున్న డాక్టర్ ఏమో మీరు చేయగలరా అని చెప్తే పర్లేదు నేను చేస్తాను, మీరు టెన్షన్ పడొద్దండి, అయిపోయింది కదా మొత్తం అని చెప్తూ ఉంటుంది. అలా ఒకసారిగా సర్జరీ మొత్తం కూడా అయిపోయి బయటకు వచ్చేసరికి హీరోయిన్ చాలా డల్గా ఉంటే క్విన్ ఏమో అంటే నా కొడుకు నువ్వు చంపేసావు కదా, ఇదంతా కూడా నువ్వు కావాలనే చేసావు కదా అని అంటూ ఉండేసరికి హీరోయిన్కి మాట్లాడడానికి కూడా అసలు వాళ్ళ అవకాశం కూడా ఇవ్వకుంటారు. అది చూసిన గూండి నిజంగా నువ్వు డాక్టర్వేనా, ఎవరైనా ఇలా చేస్తారా ఏంటని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఆల్రెడీ బాబు బతికేశాడు, తనకి సర్జరీ కూడా చాలా బాగా జరిగిందని చెప్పి తన చేయిని చాలా గట్టిగా పట్టుకుంటుంది. అది చూసిన గూండి నీ చేయికి ఏమైందని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ చెప్దాం అనుకుంటూ ఉంటుంది. కానీ పర్లేదులే నీ చెయ్యి ఏమైంది బాగానే ఉంటుంది కదని చెప్పి అనుకుంటూ తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడ గూ ఏమో చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఇది నా డ్యూటీ కాబట్టి నేను ఖచ్చితంగా చేయగలను చెప్తూ ఉంటే సరే నువ్వు కనుక సేవ్ చేసే వేరే డాక్టర్స్ అయినా కానీ సర్జరీ ఫెయిల్ అయిపోయేదని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ గూ ఏమో మళ్ళీ ఎంగేజ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్తే నాకే అసలు ఈ ఎంగేజ్మెంట్ పైన క్యాన్సిల్ కూడా లేదు, అలాగే మన ఇద్దరం కూడా బ్రేకప్ చేసుకుందామని చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే గూ కూడా తనతో పాటు వెళ్తూ ఉంటాడు. అది చూసిన క్విన్ ఏమో ఇలా కాదని తనకి స్టమక్ పెయిన్ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది. అలా యాక్టింగ్ చేసేసరికి వెంటనే గూ అనేది క్విన్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళేసరికి తను ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. తను 8 years దాకా ఒక ఫూలిష్ లాగా గూ మాటలు నమ్మి తనతో పాటు కలిసిన్నాను కదా అని. అలా 3 days మొత్తం కూడా హీరోయిన్ అనేది కంప్లీట్ అయిపోతాయి. అలా కంప్లీట్ అయిపోయి తను అనేది తన డీన్ దగ్గరికి వెళ్ళి తన రిజిగ్నేషన్ అలాగే ఐడి కార్డుతో సహా ఇచ్చేసరికి డీన్ ఏమో నీ ఇలాంటి మంచి డాక్టర్ని మిస్ అవుతున్నందుకు మా హాస్పిటల్ కొంచెం బాధపడుతుంది, అలాగే అయినా నీ బ్రైట్ ఫ్యూచర్ అలాగే నీ హ్యాండ్ గురించి కూడా నాకు తెలిసింది, ఫస్ట్ చెకప్ చేయించుకోమని చెప్పేసరికి హీరోయిన్ కూడా పర్లేదు నేను చూసుకుంటానని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి డీన్ ఏమో అక్కడున్న హీరోయిన్ వైపు పేరు చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో తన ఇంటికి వచ్చేసి కొన్ని బుక్స్ సంబంధించినట్టు వెతుకుతూ ఉంటే అక్కడే ఒక బ్యాంక్ బుక్ అనేది దొరుకుతుంది. అందులో నా గూ పేరు పైన మనీ ఉండడం చూసి తను చాలా షాక్ అయిపోతుంది. అది కూడా ఇద్దరు బ్యాంక్ అకౌంట్లోనే ఉంటాయి, కానీ అదేమో గూ తను అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో కోపంగా మనీ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందని అప్పుడే అక్కడికి గూ రావడంతో మన ఇద్దరికి కూడా కలిసి మా పేరెంట్స్ మనీ ఇచ్చారు కదా, ఆ మనీ ఏం చేసావని చెప్పేసరికి ఏం చేస్తాను, ఆ మనీ ఇప్పుడు కనుక హాస్పిటల్కి ఇవ్వకపోతే క్విన్ బాబు బతికేవాడా, తను చనిపోయేవాడు, అందుకే తన కోసం ఇచ్చానని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఏమో కోపంగా నీకేమైనా పిచ్చి పట్టిందా, అది మా పేరెంట్స్ కదా నాకు ఇచ్చింది మనీ అని చెప్తే అది విన్న గూ నువ్వు ఎందుకు ఇంత సెల్ఫిష్ అవుతున్నావని అంటూ చూసావా నా చేయని హీరోయిన్ తన చేయిని చూపించబోతూ ఉంటుంది. కానీ గూ ఏమో అవేం పట్టించుకోకుండా ఇప్పుడు ఏమైపోయింది మనీనే కదా, అలాగే నీకు త్వరలో నీకు చాలా గ్రాండ్గా వెడ్డింగ్ కూడా నేను చేపిస్తానని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా అదేం అవసరం లేదు, నేను ఇక్కడితోనే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నాను, అలాగే ఈ ఇంటిని కూడా నువ్వు ఇక్కడ నుంచి వదిలిపెట్టిపోతే బాగుంటుందని చెప్పేసరికి గూ అసలు ఒప్పుకోడు. అయితే సరే నువ్వు ఈ ఇంట్లోనే ఉండు, నేనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని ఆ ఇంటికి సంబంధించిన కీ అనేది తనకి ఇచ్చేసి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన గూ ఏమో తను కొంచెం కోపంగా ఉందేమోలే మళ్ళీ తిరిగి వస్తుంటుందని గూ కూడా నార్మల్ అయిపోతాడు. అలా హీరోయిన్ ఏమో కిందికి వచ్చిన వెంటనే ఏడ్చుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు అక్కడికి క్విన్ అనేది వస్తుంది. అలా వచ్చి నువ్వు యాక్టింగ్ చేసింది చాలా సూపర్గా ఉంది
చేసింది తెలుసా, నీలాగా ఎవ్వరు కూడా యాక్టింగ్ చేయలేరని చెప్పేసరికి క్విన్ ఏమో నేనేం చేశాను, నాకేమీ కూడా తెలియదని అంటూ ఉంటే, ఇంకా యాక్టింగ్ నుంచి బయటకు వస్తే చాలా బాగుంటుంది, నువ్వు చెప్పిన పద్దాలన్నీ కూడా నాకు అర్థమైపోయాయని చెప్తే, అవును నేను గూని ఇష్టపడుతున్నాను, ఇప్పుడు ఏం చేయమంటావు, గూకి నీకు ఎలాగో పెళ్లి కాలేదు, ఇప్పుడు తను నేను ట్రై చేస్తే నాకు పడిపోతే నేను కూడా గూని పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసరికి, అయితే సరే ఇదిగో నా ట్రాన్స్ఫర్ లెటర్ నీకు చూపిస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ నుంచి సిటీకి వెళ్తున్నాను, నువ్వు కనుక నాకు $400 ఇస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను కంప్లీట్గా అని చెప్పేసరికి, అది విన్న క్విన్ నుండి నిజమా అని చెప్తే, అవును నేను నిజమే చెప్తున్నాను అనేసరికి వెంటనే తన దగ్గర ఉన్న మనీ మొత్తం కూడా హీరోయిన్కి అనేది ఇచ్చేస్తుంది. అలా ఇచ్చి నువ్వు ఎప్పుడు కూడా ఇక్కడికి తిరిగి రాకూడదు, వచ్చావనుకో నేను ఏం చేస్తున్నా చూడని చెప్పేసరికి హీరోయిన్ నువ్వు టెన్షన్ పడద్దు, నేను ఒకవేళ వచ్చినా కానీ గూను అసలు ఇష్టపడనని చెప్తుంది. అలా మరోవైపు ఏమో గూ ఏమో ఫుల్గా నైట్ తాగేసి వచ్చి బెడ్ పైన పడుకొని అక్కడ హీరోయినే ఉందేమో అని నాకు తెలుసు, నువ్వు నేనంటే నీకు చాలా ఇష్టం, నన్ను వదిలిపెట్టి అస్సలు వెళ్ళవని చెప్పని తన బెడ్షీట్లో పడుకొని హీరోయిన్ కిస్ చేయాలని చూస్తూ ఉంటే అక్కడ ఏదో తేడాగా అనిపించి వెంటనే లైట్ అనేది వేసేస్తాడు. అక్కడ లైట్ వేసేసరికి అక్కడ ఉన్న క్విన్ని చూసి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందని చెప్తే తను ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, మన ఇద్దరమే ఉన్నాం కాబట్టి నువ్వు నేను బాబు చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసరికి అది నాకు గూయం అస్సలు ఒప్పుకోడు. అయితే సరే నీకు నమ్మకం కలగకపోతే చూడు, అక్కడున్న ఫోటో అలాగే తన డ్రెస్సెస్ అన్నీ కూడా ఏం లేవని చెప్పేసరికి తను మొత్తం ఇల్లు అంతా వెతుకుతూ ఉంటాడు. అక్కడ తనకి ఏవి కూడా కనిపించదు. అలా కనిపించకపోయేసరికి తను త్వరలోనే వస్తుంది, ఏదో బిజినెస్ ట్రిప్కి వెళ్ళి ఉంటుంది, నన్ను వదిలిపెట్టి అసలు తను వెళ్ళదని చెప్పి వెంటనే డీన్ దగ్గరికి అనేది వెళ్తారు. డీన్ కూడా నిజమంతా చెప్పేసరికి తను అసలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోదు, నేను అసలు నమ్మనని అంటూ ఉంటే, నువ్వు ఇంకా అదే భ్రమలోనే బ్రతికుండు, తను నిజంగానే వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అలాగే నువ్వు తను ఇన్ని రోజులు కూడా ఏమైనా మంచిగా చూసుకున్నావా, తనకి ఏది ఇష్టమో నీకు తెలియదు, అలాగే తనని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు, కేవలం నువ్వు క్విన్ని తప్ప ఇంకెవరిని కూడా పట్టించుకోలేదు అని చెప్తూ ఉంటారు. అప్పుడే గూక్ అనేది ఒక్కొక్కటిగా గుర్తొస్తూ ఉంటాయి. అలా వాళ్ళ పెళ్లికని ఒక ఇల్లు కొనుక్కునేసరికి అక్కడ వాళ్ళిద్దరు ఫోటో కూడా అతికిచ్చుంటారు. అది హీరోయిన్కి చాలా హ్యాపీగా నచ్చి, కానీ సరే అది మొత్తం కూడా చింపేసి ఉంటుంది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని నేను అసలు నమ్మనని అంటూ ఉంటే, నీ ఇష్టం ఇంక నేను చెప్పే తీర్లు చెప్పానని అంటూ ఉంటే అప్పుడే గూ అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు మన హీరోయిన్ ఏమో తన ఫ్రెండ్స్ అందరికీ కూడా బాగా చెప్పి ఒక బస్ అనేది ఎక్కేస్తుంది. ఆ బస్లోకి లోపలికి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ ఏమో, నువ్వు టెన్షన్ పడద్దమ్మా, నీ చేయికి ఎలాగైనా కానీ మనం బెస్ట్ ట్రీట్మెంట్ చేపిస్తాం, ఎంత డబ్బైనా సరే అని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అలా వాళ్ళంతా కూడా కలిసి సిటీకి అనేది వెళ్తూ ఉంటారు. అప్పుడే అదే బస్ దగ్గరికి గూ అనేది పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ పిలుస్తూ తన ఫోన్ వైపు సైగ చేస్తూ ఉంటాయి. హీరోయిన్కి అప్పుడే ఫోన్లోన గూ అనేది ఫోన్ చేయడం చూసి ఆ ఫోన్ అనేది కట్ చేస్తుంది. అది చూసిన గూ ఏమో ఇంటికి వచ్చేసరికి తను చాలా డల్గా ఉంటాయి. క్విన్ నాకు తెలుసు, తను వెళ్ళిపోతే వెళ్ళిపోనీలే, మన ఇద్దరం కూడా కలిసి ఉండొచ్చు కదా, మన ఇద్దరం చాలా హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్తూ ఉండేసరికి అది విన్న గూ ఉండి, నేను కేవలం వ్యాంగ్ కోసం మాత్రమే మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నాను తప్ప అంతకు మించి ఇంకేం లేదు, కేవలం హీరోయిన్ నా ఫియాన్స్ అని చెప్తూ ఉంటే తను నీకు దగ్గరికి ఎప్పటికీ కూడా రాదని చెప్పేసరికి అది విన గూ నమ్మడు. అప్పుడే అక్కడికి కొంతమంది బ్రోకర్స్ అనేది వస్తారు. అది కూడా ఇంటి కోసం మొత్తం చెక్ చేస్తూ ఉంటే, ఇంకా ఇంట్లో సామాన్లు ఎందుకు తీవలేదని చెప్తే, ఇది మా ఇల్లు అని చెప్పేసరికి, లేదు తను ఆల్రెడీ రెంట్కి తీసుకున్న ఇల్లు అనేది మొత్తం క్యాన్సిల్ చేసిందని చెప్తుంది. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారు. డీన్ దగ్గర ఏమైతే నీకు రెంటల్ హౌస్ ఇంకా కావాలని చెప్తే, అది అవసరం లేదు డీన్, నేను ఎలాగో ఉండకోకున్నప్పుడు దాంతో నాకేం పని ఉందని చెప్పి హీరోయిన్ అంతకుముందు ఇచ్చిన మనీ మొత్తాన్ని కూడా రిటర్న్ తీసేసుకుని ఉంటుంది. ఆ విషయం గూకు అసలు తెలీదు. అలా నిజం చెప్పేసరికి, మీకు కేవలం నేను 2 days మాత్రమే టైం ఇస్తున్నాను, ఇల్లు మొత్తం ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసరికి అది క్విన్ నుండి, ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలని చెప్తే, అది మీ విషయం నాకు తెలియదు, కానీ నేను మాత్రమే హీరోయిన్ దగ్గరికి వెళ్తున్నానని చెప్తే, తన దగ్గరికి వెళ్ళిన తను అసలు నీ దగ్గరికి రాదని చెప్తే, అంటే తను నీకేదో చెప్పింది నిజం చెప్పనేసరికి ఒకసారిగా క్విన్ అనేది ఫ్లాష్ బ్యాక్ మొత్తం కూడా చెప్తుంది. ఆ మాటలన్నీ విన్న గూ ఏమో, నేను అసలు నమ్మనంటే తను ఇదే విషయం నాకు చెప్పింది అనేసరికి, అంటే నేను నీకోసం ప్రతి ఇచ్చిన మనీ మాత్రం నువ్వు ఇలా వేస్ట్ ఖర్చులే చేసావా, నువ్వు తనకి ఎందుకు ఇచ్చావు చెప్పు, ఇప్పుడు నీ దగ్గర సేవింగ్స్ మనీ కూడా లేవు, అలాంటప్పుడు బాబుని ఎలా చూసుకున్నావు అనుకుంటున్నావు అని చెప్పి తను అనేది అంటూ ఉండేసరికి క్విన్ భయపడిపోతూ ఉంటుంది. అంటే నేను మొన్న ఇచ్చిన $800 కూడా ఏం చేసావని చెప్పేసరికి క్విన్ సైలెంట్గా ఉండిపోయేసరికి, అంటే తను మా వెడ్డింగ్ కోసం తీసుకొచ్చిన మనీ నేను నీ కోసం తీసుకొచ్చాను, అది కూడా బాబు కోసం అని చెప్తే, అయితే ఏంటంటే నువ్వు చెప్పావు కదా బ్యాంకుకి మమ్మల్ని మంచిగా చూసుకుంటావని, అది కూడా నీ పనే కదని చెప్పేసరికి ఒక్కసారిగా క్విన్ అనేది గూ కొడతాడు. అప్పుడు అక్కడికి చెన్ను వచ్చేసి, బ్రదర్ నువ్వెందుకు క్విన్ని కొడుతున్నావు, ఆల్రెడీ మీ ఇద్దరు కూడా నైట్ని స్పెండ్ చేశారని అర్థమైపోయింది, కానీ నువ్వెందుకు ఇలా కొడుతున్నావు, ఎలాగో హీరోయిన్ ఇక్కడ నుంచి
వెళ్ళిపోయింది కాబట్టి మీ ఇద్దరు కూడా కలిసి ఉండడమే కదా అని చెప్తూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా అవునా ఇలాంటి పర్సన్ ఎవరైనా ఉంటారా, తన కాబోయే ఫియాన్స్ని పెళ్లి క్యాన్సిల్ చేసుకొని వదిలాంటి అమ్మాయితో ఎవరైనా స్పెండ్ చేస్తారని అంటూ ఉండేసరికి అది విన్న గూయేమో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం నేను మా బ్రదర్ కోసం మాత్రమే తను చూసుకుంటున్నానని. అలా చూసుకుంటామనే పర్సన్స్ ఎవరైనా కానీ ఒకే ఇంట్లోనే ఉంటారో చెప్పండి అని చెన్న అంటూ ఉండేసరికి ఆ మాటలు విన్న గూ షాక్ అయిపోతాడు. అప్పుడు గూ ఉండి నిజం జరిగింది ఏందో చెప్పు అనేసరికి అప్పుడు చెన్నుండి ఏం నిజం చెప్పాలి బ్రదర్, ఇందులోనే తెలిసిపోతుంది కదా, నువ్వేమో నీ వైఫ్ని చీట్ చేసావా, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు క్విన్నెన్ కూడా చీట్ చేయాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసరికి నాకు వైఫ్ అంటూ ఉంటే కేవలం అది హీరోయిన్ తప్ప నాకు ఎవరు కూడా వైఫ్ లేరని చెప్పి నేను అసలు క్విన్నెన్ ఇష్టపడట్లేదని మళ్ళీ డీన్ దగ్గరికి అనేది వస్తాడు. అలా డీన్ అనేది చాలా వేడుకుంటాడు, ప్లీజ్ తను ఎక్కడుందో చెప్పండి, నేను తను ఎక్కడున్నా కానీ కనుక్కుంటాను, నేను తన్ని మళ్ళీ తన దగ్గరికి తీసుకొచ్చుకుంటాను, నాకు తను అంటే చాలా ఇష్టం అని చెప్పేసరికి అవునా సరే అయితే ఇదిగో ఇది అడ్రస్, హాస్పిటల్ పేరు మాత్రమే నాకు తెలుసని హాస్పిటల్ పేరు అనేది చెప్తాడు. అది విన్న గూ ఉండి నేను ఎలాగైనా సరే హీరోయిన్ దగ్గరికి వెళ్తానని చెప్తూ ఉంటే ఇంకెప్పుడైనా కానీ తను నీ వల్లే తెలుసా, తన హ్యాండ్ ఎంత ఇంజూర్ అయినా కానీ నువ్వు తను పట్టించుకోకుండా కేవలం క్విన్ వల్లనే పట్టించుకున్నావు, తన హ్యాండ్ వల్ల ఎంత ప్రాబ్లమో తెలుసా తనకి, ఇప్పుడు తన సర్జరీ కూడా చేస్తుందో లేదని చెప్పేసరికి ఆ మాటలైనా గూండి నాకు ఇవన్నీ అసలు తెలియదని చెప్పేసరికి తను ఇంకా నీ వల్ల విసిగిపోయింది, అందుకే నిన్ను విడిచిపెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ తన దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసరికి గూండి అసలు లేదు డీ, నేను తన దగ్గరికి ఎలాగైనా వెళ్తాను, తనకి క్షమాపణ చెప్పైనా సరే నా దగ్గరికి తీసుకొని వచ్చుకుంటానని చెప్పేసరికి నీ ఇష్టం, ఇంకా నేను చెప్పే తీరులో చెప్పాను, ఇంకా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తే తను అనేది సరే అని. ఒకప్పుడు హీరోయిన్ డ్రెస్ అంటే ఇష్టం అని చెప్పడంతో తన డ్రెస్ సెలెక్షన్ దగ్గరకు వెళ్తారు, కానీ హీరోయిన్కి ఎలాంటి డ్రెస్ సరిపోతుందో తెలియక ఏదో ఒకటి తీసేసుకుంటాడు. మళ్ళీ తను అలాగే ఒక మొబైల్ షాప్ దగ్గరికి అనేది వెళ్తాడు. ఆ మొబైల్ షాప్లో ఎప్పుడో హీరోయిన్ అడిగిన ఫోన్ ఇంకోటి అలానే ఉండేసరికి తను అనేది ఆ ఫోన్ కూడా తీసుకొని హీరోయిన్కి ఇష్టమైన అన్ని వస్తువులు కూడా తీసుకొని ఇవన్నీ కనుక తనకి ఇస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని తన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఇంటి బయట లోపల నుంచి తనకి మాటలు అనేవి వినిపిస్తాయి. అవి కూడా చెన్న అలాగే క్విన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. గూ ఏమో బయట నిలబడి వాళ్ళ మాటలన్నీ కూడా వింటారు. లోపల ఉన్న క్విన్ ఏమో ఆల్రెడీ నా కొడుకు కొన్ని ఫేక్ మెడిసిన్స్ ఇచ్చి తన హెల్త్ ప్రాబ్లం ఇలా మొత్తం పాడైపోయేట్టు చేసాం, ఇది కనుక గూకు తెలిస్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడని చెప్పేసరికి చెన్నుండి అలా చేస్తాడని తెలిసే కదా మీ ఇద్దరికి కూడా పెళ్లి చేయాలని చూసేది, ఈ విషయం కూడా నీదే కదా, నువ్వు ఇప్పటికి కూడా గూని ఇష్టపడుతున్నావని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న గూ ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసుకొని వస్తాడు. మీరు ఇలాంటి పర్సన్స్ అని నేను అస్సలు అనుకోలేదు తెలుసా, నీ సొంత కొడుకుని ఎవరైనా ఇలా ట్రీట్ చేస్తారా, అలాగే నాకు నువ్వంటే అసలు ఇష్టం లేదని కొట్టి మళ్ళీ క్విన్ అనేది కొట్టేస్తాడు. అలా కొట్టేసరికి చెన్నుండి బ్రదర్ ఎవరైనా ఇలా కొడతారా, తను నువ్వు త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నావు కదా అని చెప్పేసరికి ఎవరు చెప్పారు తన్ని పెళ్లి చేసుకుంటావని, తనకు నాకంటే అసలు ఇష్టం లేదని చెప్పేసరికి వెంటనే చెన్నుని కూడా గూ అనేది కొట్టేస్తాడు. అలా కొట్టేసరికి నువ్వు ఇలానే కొడుతూ ఉంటే నీకు ఇంకా నీ దగ్గరికి ఎవరు కూడా రారు చూడు, నీ ఇష్టం అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉండేసరికి రాకపోతే మీరు ఇక్కడ అందరూ వెళ్ళిపోండి, నేను మళ్ళీ నా హీరోయిన్ నా దగ్గరకు తీసుకొని వచ్చుకుంటానని చెప్పేసరికి ఆ మాటలు విన్న చెన్ను అనేది గట్టిగా నవ్వుతూ ఉంటాడు. తను ఏమైనా పిచ్చిదా మళ్ళీ నీ దగ్గరకు రావడానికి అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసరికి గూ ఏమో మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేయాలని అనుకుంటూ ఉంటే క్విన్ మధ్యలోకి వస్తుంది. నువ్వు నా హస్బెండ్కి ప్రామిస్ చేసావా లేదా పెళ్ళి నా కొడుకుని బాగా చూసుకుంటానని చెప్పేసరికి అవునని అంటాడు. అయితే సరే నువ్వు ఫస్ట్ నన్ను కొట్టావా లేదని చెప్పేసరికి అవును కొట్టాను అంటాడు. అలాగే అయితే సరే నాతో పాటు ఉంటానన్నావా లేదని చెప్పేసరికి అవునని అంటాడు. కానీ మరి ఇందులో నిజమే ప్రూవ్ అయిపోయింది కదా అని చెప్పేసరికి ఆ మాటలు వినగు అయితే సరే నేను పోలీసులకే ఫోన్ చేస్తాను, మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా నిజమేంటో తెలుస్తుందని చెప్పేసరికి ఆ మాట విన్న క్విన్ భయపడిపోయి నా కొడుకు మదర్ లేదని తెలిస్తే తను ఎలా ఫీల్ అవుతాడు చెప్పు, ఖచ్చితంగా నువ్వు పోలీసులకు ఫోన్ చేయొద్దని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నిజం అర్థమైపోతుంది. ఇదంతా క్విన్ అలాగే చెన్ కావాలని చేశారని. అలా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే సరే అయితే మీరే ఇక్కడ తగలడండి, నేనే నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానని హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. విన్న క్విన్ నుండి నువ్వు ఇలా ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోతావు, మేము కూడా నీతో పాటే వస్తామని చెప్పేసరికి అస్సలు పట్టించుకోకుండా గో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన క్విన్ ఏమో చెన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేద్దామని చెప్తే మనం కూడా సిటీకి వెళ్దాము అని అంటారు. మరోవైపు మీ హీరోయిన్ తన చేయిక అనేది కంప్లీట్ గా ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటుంది. అలా తన చెయ్యి ఇప్పుడు చాలా బాగుంటుంది. తన చేయి వైపు చూసుకొని ఇప్పుడు నన్ను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి హాస్పిటల్ బయట చూస్తూ లోపలికి అనేది వెళ్తుంది. మరోవైపు ఏమో అక్కడే మన మెయిన్ లీడ్ హీరో ఉంటాడు, తను అనమాట ప్రొఫెసర్ అయి ఉంటాడు. దీంతో మాట్లాడుకుంటూ అక్కడున్న హీరోయిన్ వైపు చూసిన వెంటనే ఒక్కసారిగా తన చేయకున్న బ్రాస్లెట్ వైపు చూసి ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్ లోనే మన హీరోకి ఏమో ఒకసారిగా హార్ట్ అటాక్ రావడంతో మన హీరోయిన్ చూసి తన
డిన్నర్కి అనేది ఫస్ట్ వచ్చేస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా ఇదంతా వీళ్ళు కావాలని చేస్తూ ఉంటారమ్మా, మనీ కోసం నువ్వు ఇలా ఎలా వెళ్తే ఎలా అని చెప్పేసరికి హీరోయిన్ మధ్యం పర్లేదు నేను ఒక మెడికల్ స్టూడెంట్ని, నన్ను నేను చూసుకోగలను చెప్పని హీరోకి అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. అలా చేసేసరికి హీరోకి చాలా రిలీఫ్ అనిపిస్తుంది. కానీ హీరోయిన్ ఏమో తన స్టడీ కోసం చాలా టెన్షన్గా ఉండడంతో ఇంకొకసారి ఇలా వస్తే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి తన బ్యాగ్ తీసుకొని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అప్పుడే తన కింద పడిన తన రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకోకుండా మర్చిపోయి వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో తన గుర్తుగా రబ్బర్ బ్యాండ్ అనేది తన చేతికి వేసుకుంటాడు. అంత ప్రజెంట్లోకి వచ్చేసరికి అది చూసిన ప్రొఫెసర్ ఉండి డీన్ అడిగి ఆ అమ్మాయి ఎవరని చెప్తే తన పేరు వచ్చేసి అలాగే కానీ తను ఉన్న సిటీలోనేమో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, అలాగే తనకి పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయిందని చెప్పేసరికి ఆ మాట విన్న ప్రొఫెసర్ చాలా షాక్ అయిపోతాడు. అది చూసిన డీన్ నుండి ఏం జరిగిందని చెప్పి తనకి పెళ్లి ఫిక్స్ అయిపోయిందని చెప్పేసరికి అవును, కానీ ఏవో కొన్ని ఇబ్బందుల వల్ల తను అనేది ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకొని వచ్చిందంట అని చెప్పేసరికి, అలాగే తను చాలా టాలెంటెడ్ తెలుసా, తనకి చాలా అబిలిటీస్ కూడా ఉన్నాయని చెప్పేసరికి ఆ మాట విన్న ప్రొఫెసర్ హీరో ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే సరే నేను తన్ని నా అసిస్టెంట్గా చేసుకోవాలనుకుంటున్నాను, తన్ని నా టీంలో జాయిన్ చేయించుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసరికి డీన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే సరే రండి, ఈరోజు తన శర్మని ఉందని తను లోపలికి తీసుకొని వెళ్తే అక్కడున్న వాళ్ళంతా కూడా హీరోయిన్ డైరెక్టర్ చేస్తారని చెప్పేసరికి పాత రోజుల నుంచి ఉన్న ఒక డాక్టర్ ఏమో కోపంగా హీరోయిన్ దాన్ని తిడుతూ ఉంటాడు. పైకి లేచి తన పేరు వచ్చేసి లీ అయి ఉంటుంది. అలా లేచి నువ్వు పెళ్లిలో నుంచి పారిపోయి వచ్చావంట కదా, నాకు తెలిసిందని చెప్పేసరికి ఆ మాటలన్నీ విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రొఫెసర్ హీరోయిన్ అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో ఇవన్నీ కూడా నా పర్సనల్ మ్యాటర్స్ నేను అంతగా చెప్పాలనుకోవట్లేదని చెప్పేసరికి లీ అంతటితో అస్సలు ఆగడు. పర్సనల్ మ్యాటర్ అయినా కానీ ఇక్కడ నా హాస్పిటల్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది కదా అని చెప్పేసరికి హీరోయిన్ సైలెంట్ అవుతూ ఉంటా. అప్పుడే అక్కడికి మన ప్రొఫెసర్ డాక్టర్ వచ్చేసి మొత్తం కూడా అందరికీ హీరోయిన్ చేసినవన్నీ కూడా చెప్తారు. తను 8 hours కష్టపడి సర్జరీ చేసిందని, అలాగే తను ఆ హాస్పిటల్లోనే బెస్ట్ డాక్టర్ అని కూడా చెప్తాడు. అదంతా విని వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతే డైరెక్ట్గా మన ప్రొఫెసర్ హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మీరు మా టీంలో జాయిన్ అవుతారా, అలాగే నా అసిస్టెంట్గా ఉంటారని చెప్పేసరికి ఆ మాట వినే హీరోయిన్ చాలా షాక్ అయిపోతుంది. ఎందుకంటే మన ప్రొఫెసర్ గురించి కూడా హీరోయిన్ చాలానే వినేసి ఉంటుంది, తను ఒక హ్యాండ్సమ్ అలాగే చాలా బెస్ట్ డాక్టర్ అని. అవన్నీ విన్నా లీ ఏమో కోపంగా మన ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ప్రొఫెసర్ తను ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చింది, తనకి ఎలా చేయాలో కూడా తెలియదు, నన్ను జాయిన్ చేయించుకోండి, నేను చాలా బాగా చేస్తానని చెప్పేసరికి డీన్ ఏమో నువ్వు సైలెంట్గా ఉండనేసరికి ఇది నా లైఫ్కి సంబంధించింది కాబట్టి నేనే కష్టపడాలని చెప్పి ప్రొఫెసర్లు నేను చెప్పేది వినండి, తన ఎంగేజ్మెంట్ నుంచి అలాగే పెళ్లి నుంచి కూడా పారిపోయి వచ్చింది, తన హస్బెండ్ కూడా మంచివాడు కాదు తెలుసు అని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్నా మన ప్రొఫెసర్ ఏమో కోపంగా నువ్వు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నావు ఒక కొలిక్ పైన, కాబట్టి నువ్వు ఇక్కడ వర్క్ చేయాల్సిన పని లేదని చెప్పి డీన్ వైపు తిరిగి తిని వెంటనే ఈ హాస్పిటల్ నుంచి పంపించేయండి అని చెప్పేసరికి డీన్ ఒక క్షణమో ఆలోచిస్తాడు. ఎందుకంటే తను కూడా చాలా రోజుల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాడు, కానీ ఆ ప్రొఫెసర్ కంటే ఏది కూడా ఎక్కువ కాదని చెప్పి వెంటనే తను పోలీసులకు ఫోన్ చేసి నువ్వు రేపటి నుంచి ఇక్కడికి రావాల్సిన పని లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పేసరికి పోలీసులే మా లీన్ అనేది అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. అలాగే ప్రొఫెసర్ లూ వైపు తిరిగి చాలా థ్యాంక్స్ మాకు హెల్ప్ చేసినందుకు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా నేను మీకు అసిస్టెంట్గా ఒప్పుకుంటానని చెప్పేసరికి వెంటనే మన హీరో ఏమో తన చైన్ షేక్ హ్యాండ్గా ఇచ్చేస్తాడు. అది చూసిన మన హీరోయిన్ ఏమో సరే అని తన చైన్ కూడా షేక్ హ్యాండ్ ఇస్తాడు. అది చూసిన మన హీరో ఫేస్లోనే 1000 వాల్ బల్బు లాగా వెలిగిపోతూ ఉంటుంది. అప్పుడే గూ కూడా అదే హాస్పిటల్కి అనేది వస్తాడు. ఆ హాస్పిటల్కి వచ్చిన వెంటనే అక్కడ ఉన్న ఒక నర్స్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ ఎక్కడుందని అడిగేసరికి ఇంకెక్కడ ఉంది, తను మా ప్రొఫెసర్తో డిన్నర్ చేయడానికి వెళ్ళింది కదా, వాళ్ళిద్దరు కూడా త్వరలోనే లవ్ చేసుకుంటారు ఏమో అని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్నా గూ ఏమో అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో మన హీరోయిన్ అలాగే ప్రొఫెసర్ ఇద్దరు కూడా డిన్నర్కి అనేది వెళ్ళి ఉంటారు. అలా వెళ్ళేసరికి ప్రొఫెసర్ ఏమో హీరోయిన్ కోసం వైన్ సర్వ్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఏమో గూ ఉండి ఇది కన్ఫర్మ్ చేసుకుందామో లేదని ఇంకొక నర్స్ని అడిగేసరికి ఆ నర్స్ కూడా సేమ్ ఆన్సరే చెప్తుంది. ఆ మాటలన్నీ విన్నా గూ ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. తను అసలు నన్ను ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోదు, ఎందుకంటే తనకి నేనంటే చాలా ఇష్టం, వీళ్ళే ఏదో ఫేక్గా చెప్తున్నారని అక్కడ నుంచి బయటకు వచ్చేసరికి మరోవైపు ఏమో డిన్నర్కి వెళ్ళిన మన హీరోయిన్ అలాగే ప్రొఫెసర్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడే ప్రొఫెసర్ ఉండి నన్ను నువ్వు గుర్తుపట్టావా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో గుర్తులేదని చెప్తుంది. అలా హీరోయిన్ నుండి నన్ను మీ
టీంలోకి జాయిన్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తే, నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది నీకే, నువ్వు కనుక ఆ రోజు నన్ను సేవ్ చేయకపోతే నేను ఇలా ప్రొఫెసర్గా ఉండేవాడినే కాదని చెప్పేసరికి అప్పుడు మన హీరోయిన్కి అనేది గుర్తొస్తుంది. అలాగే తన బ్యాండేజ్ కూడా హీరోయిన్కి ఇచ్చేసరికి, అంటే ఆ రోజు నుంచి బ్యాండ్ మీ దగ్గర పెట్టుకున్నారని చెప్పేసరికి, అవును ఇది నీ గుర్తుగా ఇలానే పెట్టుకున్నానని చెప్పి తనతో చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటాడు. అది విన్న హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు కూడా ఇలా మాట్లాడలేదని అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రొఫెసర్ ఉండి తిన్నాను అంటూ ఉంటే అక్కడికి ఒక్కసారిగా గో వచ్చేస్తాడు. అలా గో వచ్చి నేను ఇప్పటికీ కనుక్కున్నాను, పద మన ఇంటికి వెళ్దామని చెప్పి తను అనేది బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో నువ్వెవరని అంటుంది. అలా నేను మర్చిపోయావా, పద మనం ఇంటికి వెళ్దామని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నేను అసలు రానని చెప్తే ప్రొఫెసర్ ఏమో గూని పక్కకు నెట్టేస్తాడు. అది చూసిన గూ ఏమో ఒక్కసారిగా అక్కడ చెప్పిన నర్సులు అందరూ కూడా గుర్తొచ్చేసి నువ్వెవరు మా ఇద్దరి మధ్యలోకి రావడానికి అని చెప్పేసరికి, అది విన్న ప్రొఫెసర్ ఏమో ఇప్పుడు నేను తన ప్రొఫెసర్ అని చెప్పేసరికి ఆ మాటలు విన్న గూ ఉండి ప్రొఫెసర్వా లేకపోతే ఆల్రెడీ కొద్ది రోజులకి నువ్వు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా చూస్ చేసుకున్నావే ఏంటి, నేను వచ్చేసాను కదా పద వెళ్దాం, ఇదిగో నువ్వు అడిగినట్టు నీకోసం కొత్త డ్రెస్ అలాగే యాపిల్ ఫోన్ కూడా తెచ్చానని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ ఉండి నాకు అసలు వాటిపైన ఇంట్రెస్ట్ కూడా లేదు, నేను నీకు దగ్గరికి కూడా రానని చెప్పేసరికి గూయమ్మ నువ్వు నా ఫియాన్సీవి నా దగ్గరికి ఎందుకు రావని చెప్తే నేను ఆల్రెడీ అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చేసానని చెప్తారు. అప్పుడు ప్రొఫెసర్ ఏమో ఆ షాప్ ఓనర్ అనేది పిలుస్తాడు. అక్కడున్న ప్రొఫెసర్ని చూసిన వెంటనే ఆ షాప్ ఓనర్ ఏమో భయపడి బాస్ మీరు వచ్చారని చెప్తే నేను వెంటనే మీకోసం ఇంకా స్పెషల్గా అరేంజ్ చేసేవాడిని కదని చెప్తే ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఈ పర్సన్ని బయటికి పంపేయమని ప్రొఫెసర్ చెప్తాడు. అప్పుడు ఆ మాటలు విన్న గూ ఉండి తన దగ్గర ఉన్న మనీ అనేది ఆ ఓనర్ వైపు పాడేసి నాకు కూడా ఒక టేబుల్ పెట్టమని చెప్తాడు. అది విన్న ఆ ఓనర్ ఏమో మా రెస్టారెంట్లో తినాలంటేనే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి $100, అలాంటప్పుడు నువ్వేలా ఇక్కడికి వస్తావని చెప్పి తన గర్ల్స్ని అనేది పిలిచి బయటకు అనేది పంపించేస్తారు. గో అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే మన హీరోయిన్ ఏమో చాలా ఏడ్చేస్తూ ఉంటుంది. అలా ఎంతలా ఏడుస్తుందంటే అక్కడ అంతమంది ఉన్నారని కూడా పట్టించుకోకుండా చిన్నపిల్లల ఏడుస్తూ ఉండేసరికి ప్రొఫెసర్ నేను టెన్షన్ పడద్దు, ఇంకెప్పుడు కూడా తను నిన్ను బుల్లి చేయనీయకుండా నేను చూసుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. మరోవైపు ఏమో గూ ఉండి తను తీసుకున్న ఒక చిన్న హోటల్కి అనేది వెళ్ళేసరికి అక్కడికి మళ్ళీ క్విన్ వచ్చి వెనక నుంచి గట్టిగా హాక్ చేసుకుంటారు. అది చూసిన గూ ఉండి నువ్వు వచ్చేసావో నాకు తెలుసు, నన్ను వదిలిపెట్టి ఉండలేవని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న క్విన్ని చూసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసరికి అది విన్న క్విన్ ఏమో నువ్వెందుకు ఇన్ని రోజులు నాతో చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు లేకున్నందుకు ఆ బాబు కూడా అసలు పడుకోవట్లేదు తెలుసా అని చెప్పేసరికి అవునా సరే కొద్ది రోజులు ఇక్కడ ఉండి వెళ్ళిపోండి అని క్విన్ వాళ్ళకనేది చెప్పేస్తాడు. అయితే సరే హీరోయిన్ ఏ హాస్పిటల్లో పనిచేస్తుందని చెప్పేసరికి హాస్పిటల్ పేరు చెప్పిన వెంటనే నెక్స్ట్ డే క్విన్ అనేది హాస్పిటల్కి వెళ్తుంది. అలా గట్టిగా అరుస్తూ నువ్వు నా కొడుకు సర్జరీ చేసావు కానీ నా కొడుకేమో అసలు లేవట్లేదని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఫైర్ అయిన లీ అనేది వచ్చేస్తాడు. లీ వచ్చేసి మీరు హీరోయిన్ అయినా పిలిచేదని చెప్తే అవును చూడండి మా బాబు అనేది తను సర్జరీ చేసింది కానీ నా బాబేమో అసలు లేవట్లేదు, అలాగే అసలు ఏవి కూడా తినట్లేదు అని చెప్తూ ఉండేసరికి ఆ మాటలు విన్న లీ ఉండి ఇదే మంచి అవకాశం ఈ హీరోయిన్ అనేది తిట్టి మళ్ళీ తన జాబ్ పొజిషన్ని తను తెచ్చుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ రావడం చూసి వచ్చేసావా, నీవు చాలా మంచిగా సర్జరీ చేస్తారని చెప్పారు కదా ప్రొఫెసర్, కానీ నువ్వేమో చూడు ఒక బాబుని చంపే స్టేజ్కి వచ్చావని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ ఏమో అక్కడున్న క్విన్ వైపు చూస్తుంది. అలా చూసి నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను సర్జరీ సక్సెస్ఫుల్గా అయ్యిందని, కానీ ఇలా జరగడానికి అసలు వీల్లేదు కూడా అని చెప్తూ ఉంటే అక్కడికి మళ్ళీ మన గూ అనేది వచ్చేస్తాడు. అలా గూ వచ్చి హీరోయిన్ వైపు తిరిగి ఇదిగో నీకు ఎంత ఇష్టమైన ఫుడ్ నేనే స్పెషల్గా ప్రిపేర్ చేసుకొని వచ్చాను తినమని హీరోయిన్కి ఇస్తూ ఉంటే హీరోయిన్ ఏమో మీ ఇద్దరు కూడా ఊడిపడ్డారా, ఇక్కడికి నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందని నువ్వు కూడా వచ్చేసావా, మంచి టైం నీ గర్ల్ ఫ్రెండ్ ఏం మాట్లాడుతుందో వినని చెప్పేసరికి క్విన్ భయపడిపోతూ అవునా రోజు సర్జరీ చేసినప్పటి నుంచి బాబు అసలు మెలుకోవట్లేదని చెప్తే ఈ గూక్ అనేది అన్ని గుర్తొస్తే వీళ్ళంతా కూడా కావాలని యాక్టింగ్ చేస్తున్నారని అదే విషయం డైరెక్ట్గా చెప్పేద్దామని గూ అనుకుంటూ ఉండేసరికి ఒక్కసారిగా క్విన్ తన దగ్గరకు వచ్చేసి ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పేసావనుకో హీరోయిన్ నీ దగ్గరికి అస్సలు రాదు, కాబట్టి నువ్వు కూడా నాకు సపోర్ట్ చేసావనుకో తను మన విలేజ్కి వస్తుందని చెప్పేసరికి ఆ మాటలు నమ్మిన గూ ఉండే అవును నువ్వు సర్జరీ చేసినది ఫెయిల్ అయినట్టుంది పద మనం ఇంటికి వెళ్దామా, అలాగే ఊరి దగ్గరికి వెళ్ళాక నువ్వు మళ్ళీ సర్జరీ చేయొచ్చు అని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. అలాగే తనకి ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదని చెప్తే నీకు ఆల్రెడీ నేను సైన్ కూడా చేసేసాను, తను బతకడం 50-50 అని ఆ ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయని చెప్తూ ఉంటే ఒక్కసారిగా బాబు అనేది ఆ స్టమక్ పెయిన్కి తట్టుకోలేక గట్టిగా ఏడ్చేస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ ఉంటే హీరోయిన్ ఏమో చూడలేక నర్సును పిలిచి తను అనేది హాస్పిటల్ రూమ్లోకి తీసుకొని మొత్తం కూడా చెక్ చేయమని చెప్పేసరికి బాబుని అనేది అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ తీసుకుని నుంచి వెళ్ళిపోయిన వెంటనే
నర్స్ కూడా అక్కడ ఉన్న క్వీన్ని చూసి తిట్టుకుంటుంది. అప్పుడే అక్కడికి మన ప్రొఫెసర్ అయిన హీరో వచ్చేస్తాడు. హీరో వచ్చి నీకు పర్సనల్ మ్యాటర్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, ఆల్రెడీ హాస్పిటల్లో నుంచి పంపించేసినాక నీకు సిగ్గు రాలేదని తిట్టి తను అనేది పంపిస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ లీక్ ఏమో హీరో మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా గుర్తొస్తుంది. దాంతో భయపడిపోయి నన్ను క్షమించండి ప్రొఫెసర్, ఇంకెప్పుడు కూడా ఇలాంటి వాటిలో అస్సలు ఇన్వాల్వ్ కానని చెప్పి హీరో సైలెంట్ అయిపోతాడు. తర్వాత హీరోయిన్ కూడా లోపలికి వెళ్ళేసరికి అన్ని కూడా రిపోర్ట్స్ అనేవి వచ్చింటాయి. అక్కడికి ప్రొఫెసర్ వెళ్ళిపోయిన వెంటనే ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మన ప్రొఫెసర్ హీరోకి చూపించేసరికి, అంటే కావాలని ఆ బాబుకి ఎవరో పాయిజన్ ఇచ్చారని చెప్పేసరికి, అవును నేను సర్జరీ చేసినప్పుడు తను చాలా బాగున్నాడని అనేసరికి, అంటే ఇదంతా కూడా వాళ్ళ మదర్ అలాగే ఎవరో కావాలని చేస్తున్నారు బాబుని అడ్డం పెట్టుకుని ఏదో కావాలని అని చెప్పేసరికి, అయితే సరే ఇవన్నీ కూడా నేను వాళ్ళ ఎదురుగా గట్టిగా చెప్పేస్తానని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న ప్రొఫెసర్ ఏమో అదేమొద్దు, మన దగ్గర ఏ ఎవిడెన్స్ కూడా లేవు కాబట్టి కొద్ది రోజులు ఆగు, ఎవిడెన్స్ వచ్చిన వెంటనే మనమే పోలీసులకు ఫోన్ చేసి చెప్పేద్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరైన ఆలోచిస్తుంది. అప్పుడే మళ్ళీ అక్కడికి నర్స్ వచ్చేసి బాబు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడని చెప్తే, సరే అయితే నేను చూసుకుంటానని చెప్తుంది. కానీ మళ్ళీ నర్స్ ఏమో వాళ్ళు అసలు మనీ పే చేయట్లేదని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఏమో నేను వాళ్ళతో మాట్లాడతానని చెప్తూ ఉంటే ప్రొఫెసర్ ఏమో కొంచెం జాగ్రత్త అని హీరోయిన్కి అనేది చెప్పేస్తాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసరికి అక్కడికి చెన్ కూడా వచ్చి ఉంటాడు. అది చూసిన చెన్ నుండి డైరెక్ట్గా గూ దగ్గరికి వెళ్ళి, మీరు మర్చిపోవద్దండి మీరు ఆల్రెడీ క్వీన్ తోటి నైట్ స్పెండ్ చేశారని చెప్పేసరికి అది విన్న గూ ఉండి నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను అసలు తనతో స్పెండ్ కూడా చేయలేదని అంటే, ఏదైనాయితేనేమి ఇప్పుడు సరే అయితే మాకు ఖచ్చితంగా మనీ ఇవ్వాలని చెప్తూ ఉంటే అక్కడికి హీరోయిన్ అనేది వచ్చేస్తుంది. అలా హీరోయిన్ వచ్చేసి మీరు హాస్పిటల్కి అయితే మనీ పే చేయాలి కదా, అలాగే ఇది ఒక హాస్పిటల్ సంత మార్కెట్ కాదు, మీ ఇద్దరు కూడా గొడవ పడడానికి ఏమైనా గొడవ ఉంటే బయటికి వెళ్ళండి అని చెప్తారు. అది చూసిన చెన్నేమో నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్వే కదా, ఆ బాబు కోసం నువ్వు కూడా మనీ పే చేయొచ్చు కదా అని చెప్పి, ఎలాగో నీ వల్లే కదా సర్జరీ కూడా ఫెయిల్ అయిపోయింది కాబట్టి నువ్వే మనీ ఇవ్వాలని క్వీన్ మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నేను ఆల్రెడీ ఆ సర్జరీ రోజు కూడా ఇంకొక సైన్ కూడా చేయించుకున్నాను, అందుకే ఇలా చేస్తున్నాను, అసలు మనీ కూడా పే చేయనని చెప్పేసరికి ఆ మాటలు విన్న క్వీన్ ఏమో భయపడిపోతూ ఉంటుంది. అలాగే హీరోయిన్ మీరు మనీ పే చేయకపోతే బాబా అలాగే ఉండిపోతాడని చెప్పేసరికి చెన్నుండి అది ఎలా మాట్లాడుతున్నారు, మీరు నిజంగానే ఇలా ఎలా మాట్లాడగలరు, మీరు కూడా ఒక డాక్టర్, చిన్న బాబు పైన ఇలా ఎవరైనా చేస్తారా, మిగతా వాళ్ళ పైన ఉన్న కోపాన్ని చిన్న బాబు పైన ఇలా ఎవరు చేస్తారని చెప్పేసరికి గోండి సరే అయితే ఇది ఒకసారికి నేను పే చేస్తాను, తర్వాత అసలు నాకు సంబంధం కూడా లేదని చెప్పేసరికి ఆ మాటలు అన్నీ విన్నా క్వీన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే గూయేమో నేను ఎప్పటికీ కూడా నీకే సపోర్ట్ చేస్తాను, అప్పట్లాగా అసలు నేను పిచ్చోని కాదు, వాళ్ళిద్దరివి నిజ స్వరూపాలు చూసానని చెప్తారు. అలా నెక్స్ట్ డేనే గూయేమో తనకి ప్రపోజ్ చేయాలని ఒక కుట్టు మిషన్ అలాగే ఒక చిన్న ల్యాప్టాప్ తీసుకొని వచ్చి అందరికి ఎదురుగా ఒక మైక్ పెట్టుకొని మళ్ళీ గట్టిగా చేస్తూ ఉంటాడు, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని. మిగతా వాళ్ళంతా కూడా చూసారా గూ ఎంత రొమాంటిక్గా ప్రపోజ్ చేస్తున్నాడు, నిజంగా ఏ అమ్మాయి అయినా పడిపోవాల్సిందని అంటూ ఉంటే అక్కడికి హీరోయిన్ వచ్చేసి నువ్వు ఎలా ప్రపోజ్ చేసినా అలాగే నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకొని ఇది ఒక హాస్పిటల్ అని చెప్తున్నా కానీ పట్టించుకోకుండా తను అనేది మోకాళ్ళ పైన కూర్చొని మళ్ళీ హీరోయిన్ కి ఫ్లవర్స్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఒక బండి రాయిలాగా నిలబడిపోయి నాకు నువ్వంటే అసలు ఇష్టం లేదు, అందుకే ఇవన్నీ కూడా ఎలా అయితే తీసుకొచ్చావో అవన్నీ కూడా వెనక్కి తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసరికి ఆ మాట విన్న గూ ఉండి నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను నీకోసం ఇలా వస్తూనే ఇలా ఎలా చేయగలవు అని చెప్పేసరికి మరోవైపు మన హీరోయిన్ ఇది కేవలం నీకు నువ్వు మాత్రమే చెప్పుకుంటున్నావు కానీ నిజంగా నువ్వు క్వీన్నే ఇష్టపడుతున్నావు, నన్నే కాదు, ఇది మాత్రం నువ్వు మర్చిపోవద్దని చెప్పి హీరోయిన్ చెప్తూ ఉండేసరికి ఆ మాటలేమో గూ అనేది అస్సలు ఒప్పుకోడు. అది చూసిన హీరోయిన్ నీ ఇష్టం అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే గూకు అనేది చాలా స్టమక్ పెయిన్ వస్తుంది. అలా స్టమక్ పెయిన్ తట్టుకోలేక అక్కడ మొక్కల పైన కూర్చుంటూ ఉంటే ఇదంతా కూడా మన ప్రొఫెసర్ హీరో అలాగే డీన్ కూడా చూస్తూ ఉంటారు. డీన్ ఏమో ఇదే కదా మీకు మంచి అవకాశం, వెళ్ళి హీరోయిన్కి సపోర్ట్ చేయొచ్చు కదా అని చెప్తే అదేమో అవసరం లేదు, తన పని తను చాలా బాగా హ్యాండిల్ చేసుకుంటుందని చెప్పేసరికి డీన్ కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో గూ ఉండి ఇంట్లో పడుకుంటూ ఉంటే అక్కడికి క్వీన్ చూసి హీరోయిన్ అనుకుంటారు. అప్పుడే తను స్పెట్స్ పెట్టుకొని చూసేసరికి అక్కడ చిన్న అలాగే క్వీన్ ఉండేసరికి మీరు ఇక్కడికి ఏంటికి వచ్చారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసరికి మేము వెళ్ళడానికైనా మనీ కావాలి కదా, మాకు మనీ ఇవ్వండి అని చెప్తే గూయ మన దగ్గర ఎలాంటి మనీ కూడా లేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అక్కడ తిరిగి పడుకుంటాడు. అది చూసిన చెన్ని ఇదే మంచి అవకాశం అని చెప్పి గూకు సంబంధించిన ఐడెంటిటీ పర్స్ మొత్తం కూడా తీసుకొని బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు. అలాగే ఇదిగో ఎలాగో గూది ఐడెంటిటీ కార్డు ఉంది కదా, ఈ కార్డు తీసుకొని మనం లోన్ తీసుకున్నాము, వెంటనే మనకి
లోన్ వస్తుంది, తర్వాత తన ఇష్టం తను ఏమైనా చేసుకోనని చెప్పేసరికి క్విన్ మీద ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనని చెప్తే అదేం ప్రాబ్లం కాదు, నువ్వు అసలు పట్టించుకోవద్దు, నేను హ్యాండిల్ చేస్తాను కదా అని చెప్తారు. అలా చెప్పేసరికి సరే అని అంటారు. అప్పుడే అక్కడికి నెక్స్ట్ డేనే గూ దగ్గరికి ఒక మాఫియా గ్యాంగ్ అనేది వస్తుంది. అలా వచ్చి మేము ఇచ్చిన డబ్బులు మాకు ఇవ్వకపోతే అసలు నేను వదిలిపెట్టమని చెప్పేసరికి ఆ మాట విన్న గూ ఉండి నాకెప్పుడు మీరు మనీ ఇచ్చారని చెప్తే ఇదిగో ఈ కాంట్రాక్ట్ చూడని చెప్పేసరికి తను అనేది ఆ పేపర్స్ మొత్తం కూడా చూస్తాడు. అందులోనే తన పేరే ఉంటుంది. అలాగే ఐడి డీటెయిల్స్ అన్ని కూడా కనిపించేసరికి ఫ్లాష్ బ్యాక్ లో నా చెన్ను తన ఐడి కార్డు తీసుకొని పోవడం గుర్తొస్తుంది. అంటే ఇదంతా కూడా వీళ్ళ పనైనా, వీళ్ళు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదని చెప్తూ ఉంటే ఆ మాఫియా గ్యాంగ్ ఏమో నువ్వు వెంటనే ఇక్కడున్న వాల్యుబుల్ వస్తువులన్నీ కూడా తీసుకున్నాం, ఇంకా మిగతావన్నీ కూడా 3 days లో పియ్యకపోతే నేను ఇక్కడికిక్కడ చంపేస్తాను చూడు, నీ ఇష్టం అని వార్నింగ్ ఇచ్చి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా గూనేమో బాగా కొట్టడంతో హాస్పిటల్కి వస్తే అక్కడ హీరోయిన్ ఏమో చెక్ చేస్తూ ఉంటుంది. అది చూసిన గూ ఏమో నాకు తెలుసు, నీకు నేనంటే చాలా ఇష్టం అని చెప్పేసరికి హీరోయిన్ నువ్వు మర్చిపోతున్నట్టున్నావు, ఇది హాస్పిటల్, కొంతమంది నేను ఇక్కడికి తీసుకొని వచ్చినందుకే నేను చూస్తున్నాను తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్తుంది. అలా హీరోయిన్ ఏమో బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే గూ వచ్చేసి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని చెప్పేదాకా నేను ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళిపోనని చెప్తే హీరోయిన్ మా చలికి అలానే ఉండిపోతుంది. నువ్వు ఎన్నిసార్లు అడిగినా కానీ మన రిలేషన్షిప్ ఎప్పుడో బ్రేక్ అయిపోయింది, నువ్వు మళ్ళీ ఎన్ని రోజులకు అడిగిన నేను చెప్పే మాట ఇదే అని చెప్తూ ఉంటే గూ ఏమో నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను ఎప్పటికీ కూడా కేర్గా చూసుకుంటానని చెప్తూ ఉండేసరికి ఒక్కసారిగా అక్కడికి ప్రొఫెసర్ వచ్చేసి తన కోట్ అనేది వేసి హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. అది చూసిన గూ ఉండి నువ్వు అసలు దానికి ఒప్పుకోవద్దు, ఇది నీకు అసలు నచ్చదు కదని చెప్తూ ఉన్నా కానీ హీరోయిన్ అమ్మ వెంటనే ఆ ప్రొఫెసర్ లవ్ ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అది చూసిన గూండి చాలా షాక్ అయిపోతాడు. ఎందుకు నువ్వు తన ప్రపోజల్ ఇలా ఒప్పుకున్నావని చెప్పేసరికి నీకు తనకున్న తేడా ఏంటి తెలుసా, తను నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, ఇదిగో నేను చలిలో ఉన్నా కానీ నన్ను చూసుకుంటూ ఉంటాడని చెప్పేసరికి గూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా నెక్స్ట్ డే నేను నైట్ ఫుల్గా తాగొస్తూ ఉంటే అక్కడ క్విన్ అలాగే చెన్ని ఇద్దరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అది చూసిన గూ ఏమో కోపంగా ఇది మీ ఇద్దరు కూడా కలిసి ఇలా చేశారు కదా, మీ వల్లే నాకు ఈ హీరోయిన్ దక్కకుండా పోయిందని చెప్పి వాళ్ళ పైన గొడవకు వెళ్తూ ఉండేసరికి అది చూసి నాకు విన్నుండి నీకు ఆల్రెడీ చెప్పాను కానీ నువ్వే నా మాట పట్టించుకోలేదు, అందుకే చెన్ని నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడని చెప్తాడు. అలా నెక్స్ట్ డే చెన్నెమో నీకు ఒక సర్ప్రైజ్ ఉందని ఒక రోడ్డు పైన అనేది నిలబెడతాడు. అలా నిలబెడుతూ ఉండేసరికి అప్పుడు అక్కడికి ఒక వ్యాన్ అనేది వస్తుంది. ఆ వ్యాన్ చూసిన క్విన్కి ఏమో ఏదో తేడా కొట్టి వెనక్కి వెళ్తూ ఉంటే అప్పుడే మాఫియా గ్యాంగ్ అందరు కూడా బయటకు వచ్చేస్తారు. అలా మాఫియా గ్యాంగ్కి క్విన్ను అప్పగిచ్చేసి నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు, కేవలం నాకు మనీ అంటేనే ఇష్టం, వాళ్ళు నాకు మనీ ఇస్తా అన్నారు అందుకే నేను వాళ్ళకి చెప్తున్నానని చెప్పేసరికి ఆ మాటలు విన్న క్విన్ నుండి అసలు నువ్వు మనిషివేనని తిడుతుంది. కానీ అంతట్లోనే వెంటనే ఆ మాఫియా గ్యాంగ్ రౌడీతోటి మాట్లాడుతూ నాకంటే చాలా అందమైన అమ్మాయి ఉంది, అలాగే తను చాలా మంచి డాక్టర్, అలాగే తన ఇద్దరు కూడా చాలా కేర్గా చూసుకుంటారు, ఎంత మనీ కావాలంటే అంత మనీ ఇస్తారు, తను కిడ్నాప్ చేయమని చెప్పేసరికి వాళ్ళు కూడా హీరోయిన్ అనేది కిడ్నాప్ చేస్తుంటారు. అప్పుడే ప్రొఫెసర్ ఏమో గూ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ ఎక్కడుందని చెప్తే నర్స్ వచ్చేసి హీరోయిన్ ఇంకా ఇక్కడికి రాలేదు, తను ఎవరో కిడ్నాప్ చేశారంట, మనీ ఇలా డిమాండ్ చేస్తున్నారని చెప్పేసరికి ఆ మాటలు విన్న గూ అలాగే ప్రొఫెసర్ కూడా చాలా షాక్ అయిపోతారు. మరోవైపు ఇదంతా కూడా తన పని అని తెలుసుకొని హీరోయిన్ కోపడుతూ ఉంటే అప్పుడే మాఫియా గ్యాంగ్ రౌడీ వచ్చేసి ఇదిగో నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, ఒక్క ఘాటు పెడితే ఎలా ఉంటుందని చెప్తూ ఉండేసరికి ఆ మాటలు విన్న క్విన్ ఏమో చాలా రాక్షసంగా నవ్వుతూ ఉంటుంది. అలా నవ్వుతూ ఉండేసరికి హీరోయిన్ ఏమో మీరు ఇలా చేస్తే నిజంగా కేసు అవుతుంది, పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారని చెప్తున్నా కానీ పట్టించుకోరు. అప్పుడు అక్కడికి ప్రొఫెసర్ అలాగే గూ కూడా వచ్చి మీరు అడిగినంత మనీ మేము తీసుకొని వచ్చాము, ఇదిగోండి హీరోయిన్ వదిలిపెట్టండి అని చెప్పేసరికి ఆ మాఫియా గ్యాంగ్ పర్సన్ కూడా సరే అని ఫస్ట్ డబ్బు చూపించండి అని చెప్పేసరికి ఆ రౌడీలో ఇంకొక రౌడీ వెళ్ళి డబ్బు మొత్తం కూడా తీసుకొని వస్తాడు. ఆ డబ్బు తీసుకొని వచ్చిన వెంటనే అంతా కూడా కరెక్ట్ ఉందని తెలిసిన తర్వాత హీరోయిన్ అనేది వదిలిపెడుతూ ఉంటే క్విన్ నుండి తను అసలు అంత ఈజీగా ఎలా వదిలిపెడతారు, ప్రతిసారి కూడా తనకి అదృష్టం ఎలా కలిసి వస్తుందని చెప్పి నేను చనిపోతే నాతో పాటు నువ్వు కూడా చనిపోవాలి, నేను ఇంత ఈజీగా ఎలా వదిలిపెడతాను, అందుకే నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదని చెప్పి వెనుక సైడ్ ఉన్న ఒక వస్తువు లాంటి రాడుతోటి హీరోయిన్ పైన నెట్టేయాలని చూస్తుంది. కానీ అప్పుడే ప్రొఫెసర్ వచ్చి తన్ని సేవ్ చేస్తారు. అలాగే మాఫియా గ్యాంగ్ను కూడా పోలీసులు అనేది జైలుకి తీసుకొని వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన గూ అనేది ఇంకా మొత్తానికి కూడా హీరోయిన్ వదిలిపెట్టేస్తాడు, అందుకే తనకి నేనంటే ఇష్టం లేదని అర్థం చేసుకుంటాడు. అలా కొద్ది రోజుల తర్వాత హీరో అలాగే హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. అలా కొత్త ఇల్లు తీసుకున్న వెంటనే హీరోయిన్ కి ఎలా అయితే నచ్చుతుందో ప్రొఫెసర్ అన్ని కూడా అలానే సెట్ చేసి ఉంటాడు. అప్పుడు ఒక డెలివరీ రావడంతో మన ప్రొఫెసర్ హీరో ఏమో బయటికి వెళ్ళి ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు. ఆ డ్రెస్ చూసిన వెంటనే హీరోయిన్ కి చాలా బాగా నచ్చుతుంది. ఇది నాకు నచ్చిన డ్రెస్ నీకెలా తెలుసు అని చెప్పేసరి కదా, ఏమో నాకు వెళ్ళి నంబండి నాకు బాగా నచ్చింది అందుకే నీకోసం తీసుకొచ్చానని చెప్పేసరికి మన హీరోయిన్ కి అర్థమవుతుంది. ఆ రోజు హాస్పిటల్లోన గూతోటి
మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తొస్తాయి. అందుకే ఈరోజు హీరో ఈ డ్రెస్ తెచ్చాడని అర్థం చేసుకుంటుంది. మరోవైపు ఏమో క్వీన్ నుండి ఎవరు క్లోజ్గా తిరుగుతున్నా కానీ తను అనేది వాళ్ళతో గొడవ పడుతూనే ఉంటుంది. అలా పిచ్చిదానిలాగా తిరుగుతూ ఉండేసరికి అప్పుడు అక్కడికి పోలీసులు వచ్చేసి నువ్వే కదా క్వీన్ అని చెప్పేసరికి నేను అసలు క్వీన్ కాదు, నేను ఎవరో కూడా నాకు తెలియదని చెప్తే నువ్వే కదా నీ సొంత కొడుకు పాయిజన్ ఇచ్చింది, మేము మొత్తం కూడా కనుక్కున్నాం పద పోలీస్ స్టేషన్కి, ఆల్రెడీ చెన్ కూడా సరెండర్ అయిపోయాడని చెప్పేసరికి ఆ మాట విన్న క్వీన్ ఎంత విడిపించుకోవాలని చూసినా కానీ తనని జైలుకి తీసుకుని వెళ్తారు. కొద్ది రోజుల తర్వాత అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి నీ కొడుకుని ఆల్రెడీ చాలా మంచిగా చూసుకుంటున్నాడు, అలాగే హీరోయిన్ హీరో కూడా పెళ్లి చేసుకుంటున్నారని చెప్పేసరికి తను అక్కడే కూర్చుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది. మరోవైపు మన హీరో అలాగే హీరోయిన్ ఇద్దరికి కూడా పెళ్లి చేసుకోవడానికి ఒక ప్లేస్ దగ్గరికి అనేది వెళ్ళింటారు. అక్కడ వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఉంటాయి. ఇదంతా కూడా అలాగే క్వీన్ కొడుకు కూడా చూస్తూ ఉంటారు. ఆ ఆంటీ మన దగ్గరికి ఎప్పుడు కూడా రాదు కదా అని క్వీన్ కొడుకు అడుగుతూ ఉంటే తను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని చెప్తారు. మన హీరోయిన్ ఏమో ఇదేనేమో ట్రూ లవ్ అని తను చాలా గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇలా హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.